ప్రీమెచ్యూర్ బేబీస్ అని మనం మాట్లాడుతున్నాం. అసలు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది 40 వీక్స్. మనకు నార్మల్‌గా ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ డెలివరీ అవ్వడానికి 40 వారాలు ప్రెగ్నెన్సీ బేబీని కడుపులో మోయాల్సిందే. సో 38 వారాలు దాటితే బేబీని మనం టర్మ్ బేబీ అంటాం. అంటే 38 వీక్స్ దాటిన తర్వాత బేబీ డెలివరీ అయితే అప్పటికి అన్ని ఆర్గాన్స్ మెచ్యూర్ అవుతాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఫేస్ చేయరు. కానీ అదే బేబీ 37 వారాల లోపు డెలివరీ అయితే ఏంటంటే లంగ్స్ మెచ్యూరిటీ ప్రాబ్లము, ఇతరత ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాటిని ఏంటంటే ప్రీ మెచ్యూర్ బేబీస్ అని చెప్పేసి అంటాం. సో ఈ ప్రీ మెచ్యూర్ బేబీస్ అసలు ఎందుకు అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు మదర్ యొక్క న్యూట్రిషన్ స్టేటస్ అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆహారం మంచి హెల్దీ డైట్ తీసుకోకపోవడం అనేది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే యంగ్ ఏజ్లో చాలా ఎర్లీ చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకు అలాంటి సందర్భాల్లో కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ అదర్ మెడికల్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ ఉన్నాను కానీ బీపీ ఎక్కువగా ఉన్నాను కానీ ప్రెగ్నెన్సీలో ఇలాంటి సందర్భాల్లో ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడం అనేది మనం చూస్తుంటాము. కొంతమందిలో ఏంటంటే సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అంటే గర్భసంచి ముఖద్వారము వీక్గా ఉండడము, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ముల్లేలు సెప్టమ్ అంటాం, అంటే గర్భసంచిలో ఏమైనా పొరులు ఉన్నా కానీ అలాంటి సందర్భాల్లో ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ అవి చాలా వరకు చూస్తూ ఉంటాం. సో ఈ ప్రీటర్మ్ బేబీస్ డెలివరీ అంటే 37 వీక్స్ బిఫోర్ డెలివరీ అయిన వాళ్ళకు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు స్టీరాయిడ్ అంటే ఈ బేబీస్కి ఏమి ప్రాబ్లం అవ్వకుండా స్టీరాయిడ్ కవరేజ్ అనేది బెట్నజాల్ ఇంజెక్షన్స్ అని చెప్పేసి మనం ఇస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎమర్జెన్సీలో అంటే ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటే ప్లాసెంటా సెపరేట్ అయిపోయింది, ఇమీడియట్గా మనము డెలివరీ చేయాల్సి వస్తుంది మదర్ని. సో అలాంటి సందర్భాల్లో ఈ బెట్నజాల్ స్టీరాయిడ్ కవరేజ్ అవ్వనప్పుడు అలాంటి బేబీస్ని మనం ఎన్ఐసీలో పెట్టే ఛాన్సెస్ అవకాశాలు ఉంటాయి. సో ఈ ప్రీమెచ్యూరిటీ వల్ల బేబీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆల్రెడీ మెచ్యూరిటీ స్టేజ్ క్రాస్ అవ్వకుండా డెలివరీ అయిపోయారు కాబట్టి రెస్పిరేటరీ డిస్ట్రెస్, మెయిన్గా లంగ్స్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ రావడము, కొంతమంది బాగా చాలా ప్రీమెచ్యూర్ ఉన్నప్పుడు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ డిలే అవ్వడము అది చూస్తుంటాం. ఎందుకంటే ఇలాంటి బేబీస్ చాలా ప్రీమెచ్యూర్ ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా ప్రోన్ అవ్వడం అనేది చూస్తుంటాం. ఇదే కాకుండా జాండిస్ ఇలాంటి ఇష్యూస్, బిలిరూబిన్ లెవెల్స్ హై అయిపోయి జాండీస్ రావడం అనేది కూడా మనం కామన్గా గమనిస్తుంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రీమెచ్యూరిటీ రాకుండా ఎలా అరికట్టాలి ప్రివెన్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కానీ, హైపర్ టెన్షన్ ఉన్నా కానీ, సర్వైకల్ ఇన్సఫిషియన్సీ ఉన్నా కానీ ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ బీపీని కంట్రోల్లో పెట్టుకోవడము, షుగర్ లెవెల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడము, సర్వైకల్ ఇన్సఫిషియన్సీ ఉంది అని తెలిసే స్టిచ్ వేసుకోవడం, సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అంటాం, స్టిచ్ వేసుకోవడము, న్యూట్రిషన్ స్టేటస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడము, తర్వాత మంచి హెల్దీ డైట్ అండ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడము. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో అలాంటి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో ఈ ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఉంటుంది కాబట్టి క్లోజ్ మానిటరింగ్ చేసుకోవడం అనేది చాలా అవసరము. కానీ కొన్ని సందర్భాల్లో ఇంకా డెలివరీ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది ప్రీటర్మ్ అని అనుకున్నప్పుడు స్టీరాయిడ్ కవరేజ్ చేయడం అనేది చాలా అవసరము. స్టీరాయిడ్ కవరేజ్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటంటే కొన్ని 34-35 వీక్స్ బేబీస్ డెలివరీ అవుతుంది అంటే మెగ్నీషియం సల్ఫేట్ డ్రిప్స్ అని కూడా మనం పెడుతుంటాం. అదేంటంటే బేబీ యొక్క సెరిబ్రో న్యూరల్ ప్రొటెక్షన్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. బేబీకి ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ స్టీరాయిడ్ కవర్ చేసి మెగ్నీషియం సల్ఫేట్ డ్రిప్స్ వల్ల చాలా వరకు బేబీస్లో వచ్చే ప్రీమెచ్యూరిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఈ చిన్న వాటితో మనం చాలా వరకు అరికట్టవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.